హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ లిల్లీ' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2023 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక డ్రామా మూవీ. ఈ మూవీలో డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఆ డ్రామా సీన్స్ కూడా చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. హార్ట్ టచింగ్ కూడా అనిపిస్తాయి. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూడంగానే కొంచెం రియలిస్టిక్ కూడా అనిపించాయి. అవి కొంచెం హార్ట్ టచింగ్‌గా కూడా అనిపించాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే లిల్లీ ఒక 10 సంవత్సరాల చిన్న పాప. తను ఒక్కోసారి సడెన్‌గా కళ్ళు తిరిగి పడిపోతా ఉంటది. అదేదో చిన్న హెల్త్ ప్రాబ్లమ్, నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది అనుకుంటారు తప్ప కానీ, తనకేదో ప్రాబ్లమ్ ఉందని ఎవరు గమనించరు. సో, ఒకరోజు అట్లాగే సడెన్‌గా పడిపోతే తనని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్‌లో కొన్ని టెస్టులు చేశాక తెలుస్తది. తనకి క్యాన్సర్ ఉందని. ఆ క్యాన్సర్‌కి స్టార్టింగ్ స్టేజ్ అని చెప్తారు. సో, అది ట్రీట్మెంట్ చేస్తే తనకు తగ్గుతది. మళ్ళీ నార్మల్ మనిషి అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారు డాక్టర్స్. లిల్లీకి తల్లి ఉండదు. తల్లి చిన్నప్పుడు చనిపోద్ది. తండ్రి ఒక్కడే ఉంటాడు. అతనే లిల్లీని చూసుకుంటా ఉంటాడు. సో, లిల్లీకి ఇలాంటి ప్రాబ్లమ్ అవుతుందని తెలిసాక డాక్టర్స్ చాలా డబ్బులవుతాయని చెప్తారు. సో, ఆ డబ్బులు తనకి ఎలా అరేంజ్ చేయాలో అర్థం కాదు. ఒక తండ్రిగా ఏం చేయాలో తను అన్నీ చేస్తాడు. దాంతో పాటు అందరిని సాయం కూడా అడుగుతాడు. వాళ్ళు తోచిన సాయం చేస్తారు. అవి తీసుకెళ్ళి కట్టినా కూడా అవి సరిపోవు ఆపరేషన్‌కి. ఇంకా ఆ తండ్రికి అర్థం కాదు. తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలి ఏంటనేది. ఇంకా ఆ తండ్రి ఏం చేశాడు, లిల్లీని ఎలా కాపాడుకున్నాడనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీ చాలా ఎమోషనల్‌గా తీసుకెళ్తాడు. కొన్ని కొన్ని సీన్స్ కొంచెం హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తది. ఈ మధ్య కాలంలో క్యాన్సర్‌కి చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. పెద్దవాళ్ళే కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఆ క్యాన్సర్ వల్ల చాలా బాధపడుతున్నారు. సో, దానికి తగ్గట్టుగానే కొన్ని ఫౌండేషన్స్ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ మూవీలో దానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూపిస్తారు. అది చూడడం కూడా కొంచెం హార్ట్ టచింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో లిల్లీని ఎలా కాపాడారు, ఎవరు హెల్ప్ చేశారనేది కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో ఎక్కువగా స్టోరీ బేస్ సాంగ్స్ ఉంటాయి. అవి చూడడానికి కూడా పర్లేదు, బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ అసలు పర్లేదు, బాగుంది. ఇంకా బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా అడ్రస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.